ఈ రోజుల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కానీ, దానితో పాటే ఒక అపోహ కూడా బాగా పెరిగిపోయింది. అదేంటంటే, బాగా ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారం తినాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని, అది కేవలం ధనికులకు మాత్రమే సాధ్యమని చాలామంది అనుకుంటారు. మీరు కూడా బాదం పప్పులు, పిస్తా పప్పులు, అవకాడోలు లేదా ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు కొంటేనే కండలు పెరుగుతాయని, లేదా ఆరోగ్యం వస్తుందని నమ్ముతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ప్రపంచంలో కొన్ని ఆహార పదార్థాలున్నాయి. అవి కిలో చికెన్ లేదా ఖరీదైన సప్లిమెంట్ల కంటే ఎక్కువ పోషకాలను అందిస్తాయి. కానీ వాటి ధర మాత్రం చాలా తక్కువ. ఒక కేజీ బాదం పప్పుడే ప్రోటీన్ కంటే తక్కువ ధరలో దొరికే ఒక గింజలో ఎక్కువ శక్తి దాగి ఉందని మీకు తెలుసా? అసలు మనకు తెలియకుండానే మనం రోజు చూసే ఏ ఆహార పదార్థం మన శరీరంలోని విటమిన్ లోపాన్ని మటుమాయం చేస్తుంది? చౌకగా దొరికే ఒక వస్తువులో చికెన్ కంటే డబుల్ ప్రోటీన్ ఉందన్న విషయం మీకు తెలుసా? ఇలాంటి నమ్మలేని కానీ నిజమైన విషయాలు, సైంటిఫిక్ రీసెర్చ్లతో కూడిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను చెప్పబోయే ఒక సూపర్ ఫుడ్ మీ డైట్ ప్లాన్ను పూర్తిగా మార్చేస్తుంది. మనం మొదట మాట్లాడుకోవాల్సింది ప్రోటీన్ గురించి. చాలామంది జిమ్కి వెళ్లేవాళ్లు లేదా బాడీ బిల్డింగ్ చేయాలనుకునేవాళ్లు చికెన్, మటన్ లేదా వే ప్రోటీన్ మీద వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ సైన్స్ ఏం చెబుతోందంటే, సోయా చంక్స్ లేదా సోయా మీల్ మేకర్లో ఉండే ప్రోటీన్ శాతం మరే ఇతర మాంసాహారంలోనూ ఉండదు. సాధారణంగా 100 గ్రాముల చికెన్లో సుమారు 25 గ్రాముల ప్రోటీనుంటే, అదే 100 గ్రాముల సోయా చంక్స్లో ఏకంగా 52 గ్రాముల ప్రోటీనుంటుంది. అంటే చికెన్ కంటే రెట్టింపు ప్రోటీన్ అన్నమాట. ధర విషయానికి వస్తే చికెన్ ధరతో పోలిస్తే సోయా చంక్స్ 10 రెట్లు తక్కువ ధరలో దొరుకుతాయి. ఇందులో ల్యూసిన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు అత్యంత అవసరం. అయితే సోయా తింటే హార్మోన్ల సమస్యలు వస్తాయని కొందరు భయపడుతుంటారు. కానీ రోజుకు 30 నుంచి 50 గ్రాములు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. ఇక రెండోది పేదవాడి బాదంపప్పు అని పిలిచే వేరుశెనగ గింజలు. మీరు రోజుకు 10 బాదంపప్పులు తింటే ఎంత ఆరోగ్యం వస్తుందో, ఒక గుప్పెడి వేరుశెనగలు తింటే అంతకంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. బాదం కిలో 700 నుంచి 800 రూపాయలుంటే వేరుశెనగలు 100 నుంచి 150 రూపాయలకే దొరుకుతాయి. బాదంలో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియం వేరుశెనగల్లో కూడా అదే స్థాయిలో ఉంటాయి. హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధన ప్రకారం క్రమం తప్పకుండా వేరుశెనగలు తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 20% తక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తినగం వల్ల వీటిలోని పోషకాలను మన శరీరం ఇంకా వేగంగా గ్రహిస్తుంది. మనం విటమిన్ల గురించి ఆలోచించినప్పుడు రకరకాల పండ్లు కొంటుంటాం. కానీ విటమిన్ ఏ, విటమిన్ కే, ఐరన్ మరియు ఫోలేట్ వంటి మల్టీవిటమిన్ల గని మన పెరట్లోనే దొరికే ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర. మీరు వేల రూపాయల మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడే బదులు వారానికి 3 సార్లు తోటకూర లేదా పాలకూర తింటే మీ శరీరానికి అందాల్సిన సహజసిద్ధమైన విటమిన్లు అందుతాయి. తోటకూరలో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ అని దేన్ని పిలుస్తారో తెలుసా? అది కోడిగుడ్డు. ఒక గుడ్డు ధర కేవలం 6 లేదా 7 రూపాయలుండవచ్చు. కానీ అందులో ఉండే ప్రోటీన్ నాణ్యత చాలా ఎక్కువ. దీనిని బయలాజికల్ వాల్యూ అంటారు. గుడ్డుకు ఉండే బయలాజికల్ వాల్యూ 100. అంటే మనం తిన్న గుడ్డులోని ప్రోటీన్ మొత్తాన్ని మన శరీరం కండరాలుగా మార్చుకోగలదు. గుడ్డులోని తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రోటీనుంటే, పచ్చసొనలో విటమిన్ డి, విటమిన్ బి12 మరియు కోలీన్ అనే పోషకం ఉంటుంది. కోలీన్ మన మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి చాలా అవసరం. ఖరీదైన సప్లిమెంట్ల కంటే రోజుకు 2 గుడ్లు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి తెలియని మరో అద్భుతమైన ఆహారం మొలకెత్తిన గింజలు లేదా స్ప్రౌట్స్, ముఖ్యంగా పెసలు. మీరు మామూలు పెసలు తిన్నప్పటికంటే వాటిని మొలకలు కట్టి తిన్నప్పుడు అందులోని విటమిన్ సి శాతం ఏకంగా 20 నుంచి 30 రెట్లు పెరుగుతుంది. మొలకలు వచ్చే ప్రక్రియలో గింజలోని యాంటీ న్యూట్రియంట్స్ అంటే పోషకాలను అడ్డుకునే పదార్థాలు నశించిపోయి విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఎంజైమ్లు తయారవుతాయి. ఇదొక రకమైన లివింగ్ ఫుడ్, అంటే ప్రాణం ఉన్న ఆహారం. దీనివల్ల మీ చర్మం మెరుస్తుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంతటి అద్భుతమైన ఆహారం తయారు చేసుకోవడానికి మీకయ్యే ఖర్చు చాలా తక్కువ. మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ ఈ రోజుల్లో మళ్లీ ప్రాచుర్యంలోకొచ్చాయి. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ తక్కువ ధరలో దొరికే అద్భుతమైన శక్తివనరులు.
ఉదాహరణకు రాగులను తీసుకుంటే పాలలో ఉండే కాల్షియం కంటే రాగుల్లో ఉండే కాల్షియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకల బలానికి రాగిముద్ద లేదా రాగి జావ మించిన ఆహారం లేదు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి ఇదొక వరంలాంటిది. ఖరీదైన ఓట్స్ లేదా కార్న్ఫ్లేక్స్ కంటే రాగులు 10 రెట్లు శక్తివంతమైనవి. మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు ఎంత అవసరమో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోబయాటిక్స్ కూడా అంతే అవసరం. దీనికోసం ఖరీదైన యోగర్ట్ డ్రింక్స్ కొనాల్సిన పనిలేదు. మన ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు లేదా మజ్జిగే చాలు. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మన ప్రేగుల్లో ఉండే చెగు బ్యాక్టీరియాను చంపేస్తుంది. మన రోగనిరోధక శక్తిలో 70% మన ప్రేగుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రేగులు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గడమే కాకుండా విటమిన్ B12 కూడా అందుతుంది. మరో ముఖ్యమైన పదార్థం శనగలు. నల్ల శనగలు లేదా కాబూలి శనగలు రెండిట్లోనూ ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అంటే వీటిని తింటే మీకు చాలాసేపటి వరకు ఆకలివేయదు. దీనివల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక గొప్ప ఆహారం. శనగల్లో ఉండే ఐరన్ మరియు ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మరియు రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడతాయి. గుప్పెడు ఉడికించిన శనగలు తింటే వచ్చే ఎనర్జీ ఏ ఎనర్జీ డ్రింక్ కూడా ఇవ్వలేదు. అసలు విజమేంటంటే పైన చెప్పినవన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ మనం పక్కవారిని చూసో లేదా టీవీల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లను చూసో ఖరీదైన వస్తువులు వెనక పడుతున్నాం. ప్రకృతి మనకు అత్యంత తక్కువ ధరలో అత్యంత శక్తివంతమైన ఆహారాన్ని అందించింది. మీరు మీ రోజువారీ ఆహారంలో ఉదయం మొలకెత్తిన గింజలు, మధ్యాహ్నం ఆకుకూరలు, రాగిముద్ద, సాయంత్రం వేరుశెనగలు లేదా ఉడికించిన శనగలు, రాత్రికి 2 గుడ్లు తీసుకుంటే మీ శరీరానికి కావలసిన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. దీనికి మీరు నెలకు ఖర్చు చేసేది కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే. కానీ దీనివల్ల వచ్చే ఆరోగ్యం మాత్రం వెలకట్టలేనిది. చివరగా ఒక మాట, ఆరోగ్యం అనేది మనం ఏం కొంటున్నాము అనే దానిమీద కాదు, మనం ఏం తింటున్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఖరీదైన ఆహారం మాత్రమే గొప్పది అనే భ్రమ నుండి బయటకు రండి. మన చుట్టూ ఉన్న సహజమైన, చౌకైన ఆహార పదార్థాల్లోనే అసలైన మృతం దాగి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే డబ్బు లేదని ఆరోగ్యం మీద అశ్రద్ధ చేసే చాలామందికి ఈ వీడియో ఒక గొప్ప మార్గదర్శకవుతుంది. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ మరియు హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. తెలివిగా ఆలోచించండి, ఆరోగ్యంగా జీవించండి. జై హింద్.